లక్షల్లో డబ్బు, సెక్యూరిటీ లేని రూమ్స్, గార్డ్స్ చేతుల్లో తుప్పు పట్టిన తుపాకులు, చెత్త లాఠీలు. సెక్యూరిటీ లోపాలను ఛాన్స్ గా తీసుకుని ఏటీఎంల దగ్గర మాటు వేస్తున్నారు కేటుగాళ్లు. సీసీ కెమెరాల సాక్షిగా కస్టమర్లను దొంగలు లూటీ చేస్తున్నా తమకేమీ పట్టనట్టుగా ఉన్నాయి బ్యాంకులు. ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ లేకపోవడంతో కస్టమర్లు ఆందోళన పడుతున్నారు. సిటీలో ఏటీఎం సెంటర్ల దగ్గర కస్టమర్లకు సేఫ్టీ లేకుండా పోతోంది. కస్టమర్ల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంకర్లు ఏటీఎం సెంటర్లలో భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ బ్యాంకులు మినహా సిటీలోని చాలా ఏటీఎంల్లో సెక్యూరిటీని బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ ఏజెన్సీలతో అగ్రిమెంట్ చేసుకుని ఏటీఎం సెంటర్ల దగ్గర గార్డులను కాపలాగా పెడుతున్నారు బ్యాంకర్లు. కానీ ఆ సెక్యూరిటీ కస్టమర్లను ఎంతవరకు సేవ్ చేస్తుందనేది మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఏజెన్సీలు ఇచ్చే చాలీచాలని జీతాలు, ఎవరైనా దొంగలు వెపన్తో అటాక్ చేస్తే లాఠీలతో ఎదుర్కోలేని పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డులు. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏం కథ మనకు డౌట్ వస్తే చూసుకుంటాం, చెకప్ చేస్తాం, క్యాబ్ పెట్టుకుంటారు, ఫోన్ మాట్లాడతారు, అలా చూస్తామన్నాడు. ఒకరు ఇద్దరున్న ముగ్గురున్న బయట పంపించేస్తాం. మనం చేసే ప్రయత్నం చేస్తాం, యాని దెబ్బ వేయాలని అది తీసేస్తాం. గన్ను ఉంటే మనం ఏడా చేయాలని అది చేయాలి, నెత్తి మీద కొట్టాలి. గన్నంటిగా మనం ఆ మూమెంట్ చూసి ఎదుర్కోవాలి సార్. వాడు ఏ రూపాయిగా ఎట్లా వస్తాడో తెలియదు కదా, ఆ మూమెంట్ చూసి మేము దాని మైండ్ ఉపయోగించి చేస్తాం. యూసఫ్గూడలో జరిగిన ఘటనతో మహిళలు ఏటీఎం సెంటర్లలోకి ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే పక్కనున్న కస్టమర్లను అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే పోలీసులు, బ్యాంకర్లు తమ భద్రతకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డు పెడితే వాళ్ళు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇక్కడ ఉండి మనకు వాళ్ళు ఈ విధంగా ఇక్కడనే లోపలనే కౌంట్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని బయటకు వెళ్ళాలని కూడా చెప్తారు వాళ్ళు. బయట ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడే సెక్యూరిటీ గార్డు ఉన్నాడంటే ఇటు నుంచి ఏమన్నా వెహికల్ వస్తున్నాయంటే అక్కడ సీసీ కెమెరాలో ఈ బండి నెంబర్ ఏదైనా ఉంటే అక్కడ సీసీ కెమెరాలలో పెట్టంగా అతను పట్టవచ్చు వాళ్ళని. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి అనేది ఇక్కడ ఏ ఏటీఎంల దగ్గర ఈ సెక్యూరిటీ గార్డులు ఉన్నాయా లేవా అనేది ఈ బ్యాంక్ వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళకు ఈ విధంగా మీరు అక్కడ సెక్యూరిటీ గార్డులు లేకుండా పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఒక సెక్యూరిటీ గార్డు కూడా పెడతారు. సామాన్యంగా అన్ని దగ్గర ఉంటారు కానీ తక్కువ కొన్ని జాగాలలోనే లేరు. ఇప్పుడు లేని జాగాలో ఈ ప్రాబ్లం జరుగుతుంది. క్యాష్ సేఫ్టీ కోసమే ఏటీఎంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న బ్యాంకర్లు బ్యాంకుల్లో డబ్బు దాచుకునే కస్టమర్ల భద్రతకు మాత్రం విలువ ఇవ్వడం లేదు.